ఇంకా 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 ఆట మొదలవ్వలేదు. ఇంకా చాలా ఉన్నాయి. చాలా అవన్నీ కూడా మరి మాట్లాడదు. ఈరోజు ఎక్కడ కూడా హైడ్రా ఆఫ్ చేయలేదు, కొనసాగిస్తుంది. దానికి సంబంధించిన ఒక రోజు అనుకునే ప్రక్రియ కాదు, అధికారికంగా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామ్మోహన్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్ అనలిస్ట్ రమణారెడ్డి గారు నమస్తే. ఎస్, ప్రధానంగా చూసుంటారు, రెండు పార్టీలకు సంబంధించిన వర్షన్ విన్నారు. హైడ్రా పనితీరుకు సంబంధించి ప్రశంసలు వస్తున్నాయి, కోర్టు కొన్ని సూచనలు చేసింది, దానికి అనుగుణంగా వెళ్తామని కూడా శాంతికుమార్ సిఎస్ సంబంధించి కూడా ఆమె కూడా చర్యలు తీసుకున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా ప్యానల్ సభ్యులందరికీ అమ్మ టీవీ వాళ్ళు ఒక ముఖ్యమైన విచలనాత్మకమైన విషయం వారిని అభినందిస్తూ, ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది తను ఏదైతే చేయాలని భావిస్తున్నదో దాని కార్యాచరణ ప్రకారం ముందుకు పోతుంది. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే, చాలా మంది రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు, తర్వాత బ్యూరోక్రాట్స్ కి సంబంధించిన ఇది చాలా కీలకమైన అంశం. దీన్ని మరి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది. ఇవాళ వేలాది ఎకరాలు చెరువులు కానివ్వండి, ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, రెవెన్యూ స్థలాలు కానివ్వండి, వాళ్ళ దేశంగా కబ్జా చేసిన వారు వాటి మీద వేలాది కోట్ల రూపాయల వ్యాపారం చేశారు. ఫలితంగా ఏమైంది? ఈరోజు హైదరాబాద్ నగరానికే ఒక ముప్పు ఏర్పడింది. హైదరాబాద్ నగరం ఒకప్పుడు ఎంత ఆహ్లాదకరంగా, ఏ విధంగా ఒక మంచి క్లైమాటిక్ జోన్ లో ఉన్నదో, ఇవాళ అది ఒక చాలా విషతుల్యమైన నగరంగా మారుతుందనే ఆందోళన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకటి రమారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మనం మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని, కేరళలో జరిగినటువంటి ఫ్లడ్ సందర్భంలో జరిగినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అలాంటి పరిస్థితులు రాకూడదు, చెన్నై సంబంధించినటువంటి పరిస్థితులు చూస్తే ముందు జాగ్రత్తగా వెళ్తున్నాం, అది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతగా ఫాలో అవుతున్నాం, భవిష్యత్తు తరాలను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము, ఎవరి మాట వినడం, ఇక్కడ ఒక రూట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి. కరెక్టేనండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు కార్యాచరణ ప్రకటించారు, కానీ ఎదురయ్యే అడ్డంకులు అనేది చట్ట ప్రకారము కోర్టులు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కబ్జాదారులు కానివ్వండి, ఆక్రమణదారులు కానివ్వండి, కోర్టులు ఆశ్రయించినప్పుడు ప్రభుత్వం కూడా అక్కడ ఆశించి గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ప్రభుత్వము ఇవి అక్రమంగా వీళ్ళు ఆక్రమించారు చెరువుని, కుంటలని ఒక ప్రకటన ప్రకటించి కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత చట్టంలో ఉన్న సాంకేతిక పరమైన అంశాలను ఆధారం చేసుకుని కబ్జాదారులందరూ కూడా ఉన్నత న్యాయస్థానాలు, స్థానిక న్యాయస్థానాలను ఆశ్రయించి తాత్కాలికమైన స్టేలు తీసుకొని ప్రభుత్వం యొక్క చేస్తున్న చర్యల్ని, వారు వేగవంతంగా చేస్తున్న చర్యల్ని వాళ్ళు దీని ద్వారా కొంత కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ అనిపిస్తుంది. అందుకోసము దీనికోసం స్పష్టమైన విధి విధానాలని ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో దాన్ని చట్టం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ముఖ్యంగా ఇలాంటి ఒక ప్రజా ఉపకరమైన కార్యక్రమం తీసుకున్నప్పుడు ప్రజల యొక్క భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఉండాలండి. ఇది కేవలం అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వం మధ్యన జరుగుతున్న విషయం తప్ప ఇది ప్రజల యొక్క భాగస్వామ్యం మనకు ఎక్కువ సంతృప్తి. ఎప్పుడైతే ప్రజల యొక్క భాగస్వామ్యం పెద్ద ఎత్తున వస్తుందో ఇలాంటి ఆక్రమణదారులకు తప్పనిసరిగా ఒక భయం అనేది మొదలవుతుంది. ముఖ్యమంత్రి గారు ఈ చర్య మొదలుపెట్టే ముందు అఖిల పక్షాలను పిలిచి, రాష్ట్రంలోని అన్ని పక్షాలని, ప్రజా సంఘాలను అన్నింటినీ పిలిచి తాను చేయబోతున్న కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్ తరాలకు ఈ హైదరాబాద్ నగరానికి ఏ రకమైన మేలు జరగబోతుంది అనే విషయాన్ని స్పష్టం చేసి వారి యొక్క మద్దతుతోటి, వారి యొక్క భాగస్వామ్యంతో చేసినట్లయితే అద్భుతంగా ఇవాళ ప్రజాస్పందన బట్టి మనం చూస్తున్నాము, అద్భుతంగా ప్రభుత్వానికి మద్దతు ఉండేది. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారి మీద ఎలాంటి ఒత్తిడి కూడా ఈ యొక్క ప్రజాబలంతో